హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం కృష్ణుడి కథ చెప్పుకుందాం. హలో! ఓ కాలయవన అని కేకేస్తున్నాడు కృష్ణుడు. వాయువు మేఘాలనెలా ఎగరగొట్టేస్తారో, ఆ విధంగా నీవు సకల రాజులను భుజగర్వాతిశయంతో విరిచివేసి కూడా ఎందుకు యాదవులను జయించకుండా ఉన్నావు? ఈ నారదులు వారు చెప్తున్నారనమాట. నారదులు ఈ కాలయవనుడనే ఆయనతోటి ఓ రాజుతోటి చెప్తున్నారు. "ఓ కాలయవనుడా, వాయువు మేఘాలన్నింటినీ ఎలా తరిమేస్తుందో ముక్క ముక్కలు చేసేసి గాలి గట్టిగా వీచేసరికి విడిపోతాయి. మేఘాలన్నీ విడిపోయి ఎక్కడివి అక్కడికి వెళ్ళిపోతాయి. అలాగా ఆహ్, ఎలా అయితే వాయువు మేఘాలను తరిమేస్తుందో, ఎగరగొట్టేస్తుందో, ఆ విధంగా నువ్వు సకల రాజులను వాళ్ళ గర్వాతిశయాన్ని విరిచివేసావు. వాళ్ళ గర్వం అన్నీ పడగొట్టేసావు నువ్వు. ఎందుకు యాదవుల్ని జయించకుండా ఉన్నావు? మరి యాదవుల జోలికెందుకెళ్ళలేదు నువ్వు? యాదవులు కూడా రాజులున్నారు కదా! వాళ్ళనెందుకు జయించలేదు అని అడుగుతున్నాడు నారదుడు. వాళ్ళని మర్చిపోయావా? ఏవ్ వా వాళ్ళు వాళ్ళనెందుకు వాళ్ళని మర్చిపోయి వదిలేసావా? దర్పం లేకనా? అంటే నీకంత శక్తి లేదనుకున్నావా? అవివేకమా? నీకేమైనా అవివేకుడివేటి నువ్వు? భయమా? వాళ్ళ జోలికెళ్ళడానికి భయమా? లేక అల్పత్వమా? లేకపోతే యాదవుల్ని జయించేదేమిటిలే వాళ్ళలో పెద్ద గొప్పవాళ్ళెవడున్నారని అల్పంగా చూస్తున్నావా వాళ్ళని? అని ప్రశ్నించాడు. యాదవుల్లో ఒకడు బలాధిక్యంతో పొడమిపై తేజరిల్లుతూ జరాసంధుడు మున్నగు వారిని తొలగగొట్టాడు. నువ్వు విన్నావో లేదోను, ఈ యాదవుల్లో ఒకడు బలాఢ్యుడున్నాడు. అబ్బా! చాలా బలమైనవాడు. ఆయన ఈ భూమి మీదే తేజస్సుతోటున్నాడు. చాలా తేజస్సుతోటి. ఉండి జరాసంధులు మున్నగు వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతున్నాడు. అట్టి వాడి భూమిలో మరొక్కడు లేడు. ఆయనకి సాటైన వాడు ఇంకెవడు లేడు. ఆయన ఈ గోపాలుడు. అతని కృత్యములు నువ్వు వినలేదా? ఆయన చేసిన పనులన్నీ నువ్వు విన్నావా లేదా? ఆ మాటలు విని కాలయవనుడు ఇట్లన్నాడు. నారదుడు చెప్పిన ఆ మాటలు విని కాలయవనుడు ఇలా చెప్తున్నట్టు మళ్ళీను. ఏ "ఏమేమి నారదా! నీవు చెప్పిన ఆ మానవుడు ఎట్టివాడు? నువ్వేవేవో చెప్తున్నావే! ఆ మానవుడు ఎలా ఉ ఎలాంటివాడు ఆయన? ఎంతటి వాడు? ఏమేం చేశాడేమిటి? ఎంత గొప్పవాడు? ఏ తీరున వ్యవహరిస్తాడు? ఆయన ఏ తీరుగా ప్రవర్తిస్తాడు? ఎక్కడుంటాడు? ఆయనసలు ఎక్కడున్నాడు? వానికి మిత్రుడెవరు? ఆయనకి మిత్రుడనేవాడెక్కడున్నాడు స్నేహితుడు? ఏ పాటి భుజబలంతో యుద్ధం చేయగలడు? ఆయనకి భుజబలం ఎంత భుజబలం బలం ఉంది. నా బాహుపరాక్రమమునకు తాళి రణరంగంలో ఎదురొడ్డి నిలవగలడా? నా ఎదురుగుండా వచ్చి ఆయన నిలబడగలడా? యుద్ధం చేయగలడా? అని అడుగుతున్నాడు ఈ కాలయవనుడు. దర్పోద్ధతుడేనా చెప్పు. చాలా దర్పం గలవాడా? అంటే బలశాలా? చెప్పు అని అడుగుతున్నాడు. అతని మాటలకు దేవర్షి అయిన నారదుడు ఇట్లన్నాడు. అప్పుడు ఆ కాలయవనుడి మాటలన్నీ విన్నాక మళ్ళీ నారద మహర్షి మళ్ళీ చెప్తున్నారు ఆ కాలయవనుడితోటి. యవనేశ్వరా విను. అతడు నల్లని మేఘం వంటి దేహం కలవాడు. అతను ఎలా ఉంటాడని అడిగావు కదా! అతను నల్లటి మేఘం ఎలా ఉంటుందో, అలాంటి మేఘం రంగు ఉంటుంది అతని దేహానికి. తామర పువ్వుల వంటి కళ్ళు గలవాడు. ఇంక కళ్ళంటావా? తామర పువ్వుల్లా ఉంటాయి చూడ్డానికి చాలా అందంగాను. పూర్ణచంద్ర బింబం వంటి ముఖం గలవాడు. ఇంకా పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో, అంత అందమైన ముఖం కలిగినవాడు. పొడవైన ఎగుభుజాలు కలవాడు. అతనికి పొడవైన చేతులుంటాయి. కొంచెం భుజాలు పైకే ఉంటాయి. కిందకి జారిపోయి ఉండకుండా. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో పొలపారు విశాల వక్షస్థలం గలవాడు. ఆయన వక్షస్థలం చాలా విశాలంగా ఉంటుంది. పుట్టుమచ్చ కూడా ఉంటుంది. ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తారు.
అతడు కౌస్తుభమణి ధరిస్తాడు. అతనికి ఆహ్, కౌస్తుభమణి మెడలో ఉంటుంది ధరిస్తాడు. సంపత్కరమైన పసుపు పచ్చడి పట్టుపుట్టాలు కడతాడు. ఆయన స పసుపు రంగు సంపత్కరం. అంటే అది శుభకరమైంది. అంచేత అలాంటి పసుపు రంగు పట్టుబట్టలు కట్టుకుంటాడు. చెవులందు మకర కుండలాలు కలవాడు. చెవులకి మకర కుండాలెట్టుకుంటాడు. ఇంతవాడు, అంతవాడు అని చెప్పశక్యం కానివాడు. ఆయన ఇంతవాడు, అంతవాడు అని ఎవళ్ళు వర్ణించడానికి ఏం చెప్పలేరు. ఎవళ్ళు వర్ణించలేరు. అంత గొప్పవాడు. అన్ని దిక్కులలో నుండి ప్రకాశించేవాడు. ఏ దిక్కులో కావలిస్తే ఆ దిక్కులోనే ఉంటాడాయన. అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎల్లవేళల యందు సంచరించేవాడు. ఎప్పుడు కావలిస్తే అప్పుడే ఆయన సంచరించగలడు. ఎక్కడ పడితే అక్కడ తిరగగలడు. పట్టనే పట్టనేరిస్తేనే గాని లోపడని వాడు. మనం పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తే పట్టుబడతాడు. లేకపోతే మాత్రం ఆయన దొరకడెవళ్ళకీను అని చెప్పి వర్ణించి చెప్పాడు. అని మరీ మరీ వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పగా విని లెక్క చేయక కాలయవనుడు ఇట్లన్నాడు. అప్పటికి కూడా అంత మరీ మరీ నొక్కి నొక్కి చెప్పాడు నారద మహర్షి వర్ణించి వర్ణించి. అయినా సరే ఆయనకే బుర్రకెక్కలేదు. బుర్రకెక్కగా ఆ! ఆహ్, అంత పట్టించుకోలేదు. "ఓ మునిపుంగవా! యాదవుడనగా ఎంతవాడు?" అప్పుడు ఆయన అంటున్నాడనమాట. "ఓ మునిపుంగవా! యాదవుడు యాదవుడంటున్నావు. యాదవుడంటే ఎంత గొప్పవాడేమిటి? ప్రళయకాల యముడైనప్పటికీ నన్నెదిరిస్తే కాదని చెప్పను. య ఈ ప్రళయకాలంలో ఉండే యముడుంటాడే, ఆ యముడొచ్చి నన్నెదిరించినా సరే, నేనేం కాదని చెప్పను. ఎదిరించమంటాను. వాడితోటి కూడా యుద్ధం జేస్తాను. కథనంలో కఠినమైన నా బాహువుల నుంచి వెలువడే గట్టి బంగారు పింజలు గల పలు విధాలైన నిశి నిశిశాస్ నిశితాస్త్ర పరంపరలు జనించ జనింపజేసే అగ్నిజ్వాలలలో అతన్ని బూడిద గావిస్తాను. ఎంత గొప్పవాడవని ఈ యుద్ధ భూమిలోను నేనేం చేస్తానంటే, నా బాహువుల నుంచి అంటే నా చేతులతోటి నేను వేస్తాను గదా! బంగారు పింజల వంటి పలు విధాలైన నిశిత శస్త్రాలు. బాణాలను వేస్తాను. ఆ బాణ పరంపరలు ఎంతో అగ్నిని జ్వలింపజేస్తూ వెడతాయి. ఆ శత్రువు మీదకి. వెళ్ళినప్పుడు వాడికి తగిలే బాణాలు బూడిదైపోతాడు. బూడిద చేసేస్తాను వాడిని. ఈ విధంగా నారదునితో వీరోక్తులాడి కాలయవనుడు 3,00,00,000 మ్లేచ్ఛవీరులను కూర్చుకొని వేవేగ దాడి వెడలి మధురానగరాన్ని ముట్టడించాడు. ఇలా ఈ కృష్ణుడిని అసలు పట్టించుకోలేదు. కృష్ణుడంతటి వాడులే అనుకున్నాడు. అనుకుని వీ తన గొప్పలు తను చెప్పుకున్నాడు. నేను వాడిని బూడిద చేసేస్తా, నా బాణాలు వెళ్ళాయంటే వాడెవడు బతికుంటాడింకా అని చెప్పి గొప్ప గొప్ప కబుర్లన్నీ చెప్పాడు. చెప్పి ఈ మ్లేచ్చులంటే వాళ్ళు కూడా నీచులు. నీచ బుద్ధి గలవాళ్ళు. అదో జాతి మ్లేచ్ఛ జాతి అని చెప్పి. ఆ జాతి వాళ్ళు 3,00,00,000 మంది ఉన్నారట వాడితోటి పాటు. ఆ కాలయవనుడితోటి. ఆ 3,00,00,000 మంది మ్లేచ్ఛ వీరుల్ని ఆహ్, కు త తన వెంట పెట్టుకున్నాడు. పెట్టుకుని వేవేగ దాడి వెడలి చాలా వేగంగా వెళ్ళిపోయాడట. ఆ మధురా నగరం మీదకి దాడికి ముట్టడించాడు. మధురా నగరాన్ని ముట్టడించాడు ఈ కాలయవనుడు. అది చూచి బలరామునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. అది చూసాడు. చూసి ఈ కృష్ణుడు అన్నగారితోటి బలరాముడితోటి ఇలా చెప్తున్నట్ట. యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు. ఈ యవనుడున్నాడే యవన దేశాన్ని పరిపాలించేవాడు. యవన రాజ్యాన్ని పరిపాలించేవాడున్నాడే, ఈ కాలయవనుడు, వాడు మన పట్టణాన్ని ముట్టడించాడు. అంటే పట్టణం చుట్టూ వాడి సైన్యంతోటి వచ్చేసాడు. నేడో, రేపో, ఎల్లుండో మాగధుడు కూడా మన మీద దాడి సలుపుతాడు. ఇంక మగధ రాజ్యం వాడున్నాడే, వాడు కూడా రేపో, ఎల్లుండో వాడు వస్తాడు మన మీదకి దాడి ఇది యుద్ధం చేయడానికి. కాలయవనుడు, జరాసంధుడు మిక్కిలి బలవంతులు. ఈ
కాలయవనుడు చాలా బలమైనవాడు. అదే మరి వాడికి ఆ బలం చూసుకునే వాడు ఎగిరెగిరి పడుతున్నాడనమాట కాలయవనుడు. జరాసంధుడు కూడా చాలా బలమైనవాడు. వాళ్ళిద్దరూ కూడా మిక్కిలి బలమైన వాళ్ళు. వాళ్ళు పురం 2 వైపులా జేరి పోరాడతారు. మన ఈ మా ఇదుందే ఈ మన మధురా నగరం, ఈ నగరానికి 2 పక్కల చెరోహళ్ళు వచ్చి ముట్టడిస్తారు. ముట్టడించి వాళ్ళు యుద్ధం చేస్తారు. అప్పుడు శక్తి కొలది మనం ఒక చోట యుద్ధం చేస్తున్నప్పుడు మరొకడు సందు చూసుకొని వచ్చి మన చుట్టాలందరినీ పట్టి చంపొచ్చు. అప్పుడేం చేస్తాడు, మనం ఇద్దరం ఒక చోట ఎక్కడో ఒకడిని ఎదురిస్తూ ఉంటాం. ఓ పక్క యుద్ధం చేస్తూ ఉంటాం. రెండో పక్క ఇంకొకడొస్తాడు వచ్చి మన చుట్టాలందరినీ కూడా చుట్టుముట్టి, మనం అక్కడ యుద్ధం చేస్తున్నాం కదా! ఇంకొకడి దగ్గర, ఇంకో రాజు దగ్గర. అప్పుడు ఈ రెండో వాడు మన చుట్టాలన్నీ పట్టుకొని చంపేస్తాడు. లేదు చెరపెడతాడు. అంటే జైల్లో పెట్టేస్తాడు. జరాసంధుడు క్రూరకర్ముడు. ఈ జరాసంధుడున్నాడే, వాడెన్ని వెధవ పనులే చేస్తాడు. క్రూరకర్మలే చేస్తాడు. కాబట్టి వైరులు దండు విడియుటకు, పోరు సల్పుటకు వీలుగాని విషమ ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి, అందులో మన వారినందరినీ ఉంచాలి. అన్నగారికి చెప్తున్నాడనమాట కృష్ణుడు. "అన్నయ్య, వాళ్ళిలా 2 పక్కల నుంచి ఇద్దరూ చెరో పక్క నుంచి వచ్చి మన మధుర రాజ్యాన్ని ఆక్రమించారనుకో యుద్ధంలోను, యుద్ధం చేయడానికి, అప్పుడు మనం చిక్కుల్లో పడిపోతాం. అందుకోసానని వాళ్ళకెవ్వళ్ళకి అందులో మన రాజ్యంలోకి రావడానికి వీలు లేకుండా, అటువంటి రాజ్యాన్ని ఒక చోట ఎక్కడైనా చాలా ఆహ్, మనకి అనువుగా ఉన్న ప్రదేశాన్ని చూసుకొని, అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించుకుని, ఆహ్, అక్కడ మన వాళ్ళందరినీ అక్కడ ప్రవేశపెడదాం" అని చెప్పాడు. అక్కడ పెట్టుకుందాం మన వాళ్ళందరినీను. అంటే ఆడవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా! అందరూ యుద్ధానికి రారుగా. మిగతా వాళ్ళందరూ మగవాళ్ళొస్తారు ఓపికున్నవాళ్ళు. అంచేత మన వాళ్ళందరినీ మనం అలా రక్షించుకుందాం అని చెప్పి అన్నగారిని పిలిచి ఆయనకి ఒక సలహా చెప్పాడు. ఇలా చేద్దామని. అని ఆలోచించి శ్రీకృష్ణుడు సముద్రుడిని అడిగి సాగర మధ్యంలో 12 ఆమడల పొడవు, అంతే వెడల్పు గల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. అలా అన్నగారితోటి చెప్పేసి, మా అప్పుడేం చేశాడు ఈ కృష్ణుడు, సముద్రుడి దగ్గరికెళ్ళి, అంటే అన్ అన్నిటికీ కూడా అధిష్టాన దేవతలుంటారు. సముద్రుడు కూడా సముద్రుడు మగవాడి కింద చెప్తారు. ఈ నదులన్నీ అన్నిటిని ఆడవాళ్ళ కింద చెప్తారు. అంచేత ఈ సముద్రుడి దగ్గరికెళ్ళి అడిగాట ఈ కృష్ణుడు. "ఓ సాగరుడా, నాకు 12 ఆమడల పొడుగుండాలి అది. నువ్విచ్చే స్థలం నాకు. అలాంటి ఖాళీ స్థలం నాకియ్యి. కొంత ఖాళీ చేసి, నీ నీటిని తీసేసి, అక్కడ 12 ఆమడల దూరం ఉండాలి, పొడుగుండాలి, 12 ఆమడలు వెడల్పుండాలి. అలాంటి ఒక దుర్గమ ప్రదేశం, ఎవ్వళ్ళు అందులోకి చొరబడలేకుండా ఉండాలది. అలాంటి ప్రదేశం నాకిచ్చావంటే, అక్కడ నేను ఒక ఊరుని నిర్మించుకుంటాను. తన్మ తన్మధ్యంబున సంపాదించాడు. దాని మధ్య సర్వజనులకు అచ్చెరువు కూర్చున్నట్టి ఒక పట్టణం నిర్మించుకుని దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. దేవశిల్పి దేవతలందరికీ కూడా ఈ రాజ్యాలను కట్టించేవాడు ఆయన దేవశిల్పి అంటారు. ఆ దేవశిల్పిని పిలిచాడు. పిలిచి, "నువ్వు ఇక్కడ ఒక పట్టణాన్ని నిర్మించు" అని చెప్పి ఆ విశ్వకర్మని ఆజ్ఞాపించాడు ఈ కృష్ణ భగవానుడు. వరుణుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మ వీరి పట్టణాల కంటే దృఢముగా ఉండాలి. విశ్వకర్మ సముద్ర మధ్యంలో ఒక పురం నిర్మించాడు. ఇంకా ఏమేం చెప్పాడు? వరుణదేవుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మ వీళ్ళ పట్టణాల కంటే కూడా చాలా బలిష్టమైన పట్టణం, చాలా అందంగా ఉండాలి. వాళ్ళ చాలా దృఢంగా ఉండాలి ఆ పట్టణం. అలాంటి పట్టణాన్ని "ఓ విశ్వకర్మ, నువ్వు ఈ సముద్ర మధ్యంలో నాకు నిర్మించి ఇయ్యి" అని చెప్పి పురమాయించాడు. ఆ పట్టణంలో ప్రాకారం ఆకాశానికి అప్పజెల్లెలుగా ఉంది.
ఆ పట్టణం ఎలా నిర్మించాట విశ్వకర్మ? దాని ప్రాకారం అంటే ఊ ఒక పట్టణాన్ని నిర్మించాడు కదా! ఆ పట్టణం చుట్టూ ప్రాకారం అంటే గోడ కింద కట్టాడు. ఆ గోడ ఈ ఆకాశానికి మనకున్న ఆకాశానికి అక్కా చెల్లెల్లాగా ఉందిట. అంటే ఈ ప్రాకారం అక్కయితే ఆకాశం చెల్లెలు. లేదు ఆకాశం ఇంకా పెద్దదిగా కనిపిస్తూ ఉంటే అది అక్క ఇది ఈ గోడ ప్రాకారం చెల్లెలు. అంత ఎత్తుకు కట్టాట ఏకంగాను. దాని చుట్టూ ప్రాకారాన్ని. ఆకాశానికి అప్పచెల్లెలుగా ఉంది. కందకం పాతాళం కంటే లోతయింది. ఇంక చుట్టూ మళ్ళీ ఎవళ్ళు రాకూడదుగా లోపలికి. శత్రురాజులు ఎవ్వళ్ళు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా అన్నాడు గదా! ఒక కందకం అంటే చుట్టూ గొయ్యిలాంటిది తవ్వేసి అందులో నీరు పెట్టాడు. అది సముద్రమే అది. సముద్రంలోనే కొంత స్థలం తీసి మళ్ళీ సముద్రుడిచ్చాడు వీళ్ళకి. దాని చుట్టూ మళ్ళీ ఈ ప్రాకారం గోడ కట్టేసి ఆకాశం ఎత్తు, ఆ గోడ లోపల ఈ పట్టణంలోకి ఎవళ్ళు చొరబడకుండా ఎంత లోతంటే పాతాళం కనిపిస్తోందట. అంత లోతుకి తవ్వేసి నీరు పెట్టేశాడు. ఎంతో ఎవరికీ అంతు చిక్కదు. అసలు దాని లోతెంతో కూడా ఎవరికీ తెలీదుట. అంత లోతుంటుందటది. అంతు చిక్కదుట. అలాంటి కందకం ఒకటి తవ్వేశాట చుట్టూను. ఔన్నత్య విషయమున కోటయు, ఆకాశము కలహించుకోగా ఇంకా గొప్పతనం ఔన్నత్యం అంటే చాలా అందంగా, గొప్పగా ఉందన్నమాట ఆ పట్టణం. ఆ కోట. ఆ కోటయు, ఆకాశము కలహించుకోగా అంటే నువ్వు అందంగా ఉన్నావంటే నేను అందంగా ఉన్నానని ఆ కోట కృష్ణుడు పరిపాలించే ఆ రాజధాని కోట, ఆకాశము 2 కలహించుకుంటున్నాయిట. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని. అడ్డుపడి నిలిచిన వదరుబోతుల వలె కోట అగ్రభాగాన చుక్కల గుంపులు ప్రకాశిస్తున్నాయి. ఈ కోట యొక్క మొదటి భాగంలో చుక్కలు అంటే నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయట. అవి వగరబోతుల వల్ల కనిపిస్తున్నాయట. అంటే పొగరబోతుల్లా కనిపిస్తున్నాయట ఆ చుక్కలు. కోట గుమ్మం ముందు. ఆ పురమందు చక్కని ద్వారములతో, తలుపులతో, గోడలతో, ముంజారులతో, స్తంభములతో, గడియలతో, గడపలతో, వీధి అరుగులతో, కిటికీలతో, ముంగిళ్ళతో, చావళ్ళతో, వాకిటి గదులతో, పానీయశాలలతో కూడిన సౌధములు, కోటబురుజులు, ప్రాకారములు, మేడలు, రాజమార్గములు, సోపానములు, హేమరత్నమయములైన శోభా సమృద్ధితో సొంపారుతూ ఉంటాయి. దాటి నిండా ఉన్నవన్నీ చెప్తున్నాడనమాట. ఆ పట్టణం దేవశిల్పి తయారు చేసిన పట్టణం ఎంతో అందంగా ఉందని దాన్ని వర్ణిస్తున్నాడు. చక్కటి ద్వారాలున్నాయట, తలుపులున్నాయట, గోడలున్నాయట, అందమైన గోడలు. ముంజూరులతో స్తంభాలున్నాయట, గడియలున్నాయట, గడపలు, వీధి అరుగులు, కిటికీలు, ఆ! ముంగిళ్ళు అంటే ముందట అరుగులు, చావళ్ళు, లోపల కూర్చుందుకు వీలుగా సావడి అంటారిప్పుడు. అవి సావళ్ళు. వాకిటి గదులు, మళ్ళీ లోపల ఉండే గదులు, పానీయశాలలు, అన్నీ రకరకాల పదార్థాలని పానీయాలను తాగడానికి మళ్ళీ అదొక శాల. కూడిన ఆ సౌధాలు అవన్నీ ఆ మేడలన్నీను. కోట బురుజులు. కోట పైన మళ్ళీ గుండ్రటి బురుజులని కడతారవి. ప్రాకారములు, చుట్టూ ఉండే గోడలు, చుట్టూ గోడలు, మేడలు, రాజమార్గములు, మామూలుగా పెద్ద పెద్ద రోడ్లు, సోపానములు, హేమరత్నమయములై ఈ కూర్చునేవి. ఇవన్నీ కూడా బంగారు బంగారంతోటి చేయబడి రత్నాలమయమై ఉన్నాయట అవన్నీను. ఎంతో శోభాయమానంగా సమృద్ధితోటి సొంపారుతూ ఉన్నాయి అని వర్ణించారు. ఆ పట్టణపు మేడల చివరి అంతస్తులలో సూర్యాది గ్రహములు సంచరిస్తూ ఉండటం వల్ల ఈ పట్టణం యొక్క మేడలు చివరి అంతస్తుల్లోట. ఆ మేడల యొక్క చివరి పై అంతస్తుల్లో సూర్యాది గ్రహములు సంచరిస్తూ ఉంటాయటక్కడ. అంటే సూర్యుడికి సూర్యమండలం దాకా ఉన్నాయన్నమాట ఇవి. ఆ సూర్యుడు సంచరిస్తూ ఉండడం వల్ల
ఆ సమయాల్లో సూర్యుడు తిరిగే సమయాల్లో అక్కడ నివసించే కన్యలు సిగ్గుచేత అక్కడ అక్కడ ఉన్న ఆ కన్యలు సిగ్గుపడుతూ పురుషులతో క్రీడించడం మానేస్తారు. పురుషులతో కలిసి ఉండడం మానేస్తారట ఆ టైంలో సూర్యుడు తిరిగే టైంలోను. తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.